పొలిమేర ఏలూరు పీఠాధిపతులకు, మహాపూజ్య అంతోని జోసెఫ్ థామస్ కుడి ఢిల్లీ అగ్రపీఠాధిపతులకు, మహాపూజ్య అంతోని ప్రిన్స్ శంషాబాద్ అగ్రపీఠాధిపతులకు, మహాపూజ్య ఎన్రీ డిసోజా బెల్లారి పీఠాధిపతులకు, తెలుగు శ్రీసభ పీఠాధిపతులందరికీ, స్టీరింగ్ కమిటీ మెంబర్స్కి, వివిధ కమిటీలు, అలాగే యాజకులకు, దైవాంకితులకు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రియమైన విశ్వాసులందరికీ, క్రీస్తు ప్రేమయందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ముందుగా నా పీఠాధిపత్య సేవా ధ్యేయం గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ వీ షుడ్ బీ గ్రేట్ఫుల్. ఇది నా జీవిత స్లోగన్గా ఇప్పటి వరకు చెబుతూ వచ్చాను. దానిని పీఠాధిపతులుగా కూడా నేను బలపరుస్తూ, దేవుడు చాలా గొప్పవాడు, అనంతమైన ప్రేమ కలవాడు, మనలను ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి అన్నది నా జీవిత ధ్యేయం, ఆశయం. అందుకోసమే ముందుగా త్రిత్వైక సర్వేశ్వరునికి కృతజ్ఞతలు. నన్ను వరంగల్ పీఠ 4వ కాపరిగా ఎన్నుకొని అభిషేకించిన త్రిత్వైక సర్వేశ్వరునికి నా హృదయపూర్వక స్తుతి స్తోత్రములు సమర్పించుచున్నాను. ఈ పవిత్రమైన పీఠాధిపతి అభిషేక మహోత్సవం ముగింపు వేళ నా హృదయం వినయముతో, కృతజ్ఞతతో నిండి ఉంది. ఈరోజు నేను పొందిన ఈ మహోన్నత అభిషేకం నా ప్రతిభకు ప్రతిఫలం కాదు, నా అర్హతకు గుర్తింపు కాదు. అది పూర్తిగా దేవుని అనంత ప్రేమకు సాక్ష్యం. అందుచేత సర్వదా మహిమ, గౌరవము, స్తుతి స్తోత్రము త్రిత్వైక సర్వేశ్వరునికి మాత్రమే చెందాలి. రెండవది, మన వరంగల్ పీఠం పరిశుద్ధ ఫాతిమా మాతకు అంకితమైన పీఠం. కాబట్టి ఈ ఓరుగల్లు పీఠ పాలక పునీతురాలైన పరిశుద్ధ ఫాతిమా మాత ప్రేమపూర్వక విజ్ఞాపనలకు వినయపూర్వకముగా వందనములు అర్పించుచున్నాను. జపమాల శక్తి విజ్ఞాపన మన పీఠానికి ఎంతో ఆశీర్వాదకరం. తన అనంతమైన ప్రార్థన ద్వారా ఈ పీఠం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతూ తల్లి చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. మూడవది, నా పాలక పునీతునికి కృతజ్ఞతలు. క్రీస్తే నా విజయముగా, పౌలు వలె సువార్త నా ధ్యేయముగా, లక్ష్యముగా ముందుకు నడుపుకుతున్న పునీత పౌలు గారికి ధన్యవాదములు చెల్లించుచున్నాను. నాలుగవది, మన పరిశుద్ధ లియో పాపు గారికి కృతజ్ఞతలు. పరమ పూజ్యులైన పరమ తండ్రి లియో పాపు గారికి నా వినయపూర్వక విధేయతను, హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. వరంగల్ పీఠానికి కాపరిగా నన్ను నియమించటం ద్వారా నాపై ఉంచిన విశ్వాసాన్ని జీవితాంతం వరకు విశ్వాసపూర్వకముగా నిలబెట్టుకుంటానని దేవుని సన్నిధిలో ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఐదవది,
అపస్టాలిక్ ఇనిషియేచర్ ఇన్ ఇండియా. నా జీవితములో అత్యంత పవిత్రమైన గొప్పదైన పీఠ కాపరిగా సేవకులను ఎంపిక చేసిన ప్రక్రియలో మీ విలువైన సేవ మార్గదర్శకం, ప్రార్థనాపూర్వకం అని చెప్పి నేను భావిస్తూ, ఈ మధ్యలో మన ఇనిషియేచర్ ఆఫీస్లో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి మోన్సింగ్ అంద్రియా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. నేను పాలనాధికారిగా ఉండగా వారు నన్ను ప్రోత్సహించి సహకరించి ఈ గొప్ప బాధ్యతను నాకు అప్పచెప్పినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే ఈరోజు అదే అపోస్టాలిక్ ఇనిషియేచర్ నుంచి మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ ఆల్బర్టో నెపాలితోనో గారికి మన వరంగల్ మేతరాసనం తరపున, నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నాను. Dear Reverend Father Alberto Napolitano, thank you very much for your presence here, and thank you for the innumerable blessings that Apostolic Nunciature has showered upon me, being the mediator, representative, and ambassador for Pope. ఈరోజు ప్రధాన అభిషేకకర్తలుగా ఉన్నటువంటి హిస్ ఎమినెన్స్ కార్డినల్ పూల ఆంథోనీ గారికి నా ప్రమాణపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. సహా అభిషేకకర్తలైన వరంగల్ పూర్వ పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల బాల, విశాఖ అగ్ర పీఠాధిపతులకు మరియు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ శ్రీకాకుళం విశాఖ పీఠ కాపరికి నేను ప్రత్యేక విధంగా ధన్యవాదాలను తెలియచేస్తూ ఉన్నాను. బిషప్ ఉడుమల బాలా గారు మన మేతరాసనాన్ని 13 సంవత్సరాలుగా సేవలు అందించి వరంగల్ మేతరాసనానికి మంచి బిషప్స్ హౌస్ పునాది వేసి దానిని 70-80% వరకు పూర్తి చేసి ఈరోజు ఈ ప్రార్థనకు ముందు, అభిషేకానికి ముందు బిషప్స్ హౌస్ని ఆశీర్వదించటంలో తన వంతు పాత్ర పోషించినందుకు ప్రత్యేక విధంగా నేను వారికి ధన్యవాదాలను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దివ్య సందేశాన్ని అందించి పీఠాధిపతి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, సేవాభావాన్ని తెలియచేసిన మన ఓరుగల్లు ముద్దుబిడ్డ, నా ప్రియ స్నేహితుడు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర ఏలూరు పీఠాధిపతులకు నేను సర్వదా కృతజ్ఞుడను. పీఠాధిపతులందరికీ ధన్యవాదములు. మోస్ట్ రెవరెండ్ అనిల్ జోసెఫ్ థామస్ కుంట్లో, ఆర్చ్ బిషప్ ఆఫ్ ఢిల్లీ, మోస్ట్ రెవరెండ్ యాంటోనీ ప్రిన్స్, ఆర్చ్ బిషప్ ఆఫ్ శంషాబాద్, మోస్ట్ రెవరెండ్ జోసెఫ్ రాజారావు బిషప్ ఆఫ్ విజయవాడ, మోస్ట్ రెవరెండ్ చిన్నబతిని భాగ్య బిషప్ ఆఫ్ గుంటూరు, మోస్ట్ రెవరెండ్ సగిలి ప్రకాష్ బిషప్ ఆఫ్ ఖమ్మం, మోస్ట్ రెవరెండ్ గోరెంట్ల జ్వానెస్ బిషప్ ఆఫ్ కర్నూల్, మోస్ట్ రెవరెండ్ కర్ణం దమన్ కుమార్ బిషప్ ఆఫ్ నల్గొండ, మోస్ట్ రెవరెండ్ పాల్ ప్రకాష్ బిషప్ ఆఫ్ కడప, మోస్ట్ రెవరెండ్ జోసెఫ్ బిషప్ ఆఫ్ ఆదిలాబాద్, మోస్ట్ రెవరెండ్ పిల్లి ఆంటోనీ దాస్ కోజితోర్ బిషప్ ఆఫ్ నెల్లూరు, మోస్ట్ రెవరెండ్ హెన్రీ డిసోజా బిషప్ ఆఫ్ బళ్ళారి, మోస్ట్ రెవరెండ్ గాలి బాలి బిషప్ ఎమరిటస్ ఆఫ్ గుంటూరు, మోస్ట్ రెవరెండ్ గోవింద్ జోజీ బిషప్ ఎమరిటస్ ఆఫ్ నల్గొండ, మోస్ట్ రెవరెండ్ మైపన్ పాల్ బిషప్ ఎమరిటస్ ఆఫ్ ఖమ్మం. ఈ పీఠాధిపతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియచేస్తూ ఉన్నాను. రెండవ వాటికన్ మహాసభ మనకి ఇలా గుర్తు చేస్తుంది, పీఠాధిపతులు
అపోస్తుల వారసులుగా పరిశుద్ధాత్మచే నియమింపబడిన సంఘాన్ని పరిపాలిస్తారు. ఈ అపోస్తులిక వారసత్వములో నన్ను చేర్చిన మీకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా జీవితాన్ని మలచిన వారికి, నాకు జీవితాన్ని ప్రసాదించిన మా తల్లిదండ్రులు దుగ్గింపుడి రాయపరెడ్డి ఆగ్నేయమ్మలకు, నా కుటుంబ సభ్యులకు, నన్ను తీర్చిదిద్దిన గురువులకు, నా పిలుపును గుర్తించి ప్రోత్సహించిన ఆధ్యాత్మిక మార్గదర్శకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మఠవాసులకందరికీ, మరి ముఖ్యంగా మదర్ జనరల్స్, ప్రొవిన్షియల్స్, అలాగే ఈనాటి ఈ పవిత్ర దివ్య పూజా బలిలో పాల్గొని ప్రార్థించిన ప్రతి మఠవాసికి, సిస్టర్స్, బ్రదర్స్, ఫాదర్స్, మీకు అందరికీ నా తరపున వరంగల్ పీఠంలో మీరు చేసినటువంటి సహకారాన్నింటినీ స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. యాజకులు, మఠవాసులు, విశ్వాసులందరికీ, ప్రియమైన యాజక తోటి గురువులారా, మన యాజకత్వం ఒకే బలిపీఠము నుండి ప్రారంభమైనది. ఇకపై ఒకే మిషన్ కోసం కలిసి నడుద్దాం. దైవాంకిత సోదరి సోదరమణులారా, మీకందరికీ నేను ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. మీ అంకిత జీవితం, మీ మౌన ప్రార్థనలు, మీ విశ్వాస సాక్ష్యం ఓరుగల్లు పీఠాన్ని ఆధ్యాత్మిక శక్తిగా నిలిపాయి. అందుకుగాను నేను మిమ్మల్ని అందరిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రియమైన విశ్వాసులారా, మీ ప్రార్థనలే నా బలం, మీ విశ్వాసమే నా బాధ్యత, మీ ప్రేమ నా సేవకు ప్రేరణ. మీరు నా కోసం ప్రార్థించినంత కాలం నేను ఆధ్యాత్మిక తండ్రిగా నమ్మకముగా సేవ చేయగలను. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. ప్రత్యేకంగా స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ నేను కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. కొన్ని పునీతుల మాటలను గమనించినట్లయితే, పునీత అగస్టిన్ వారు ఇలా చెప్పారు: మీ కొరకు నేను పీఠాధిపతిని, మీతో కలిసి నేను క్రైస్తవుడను. ఫర్ యూ ఐ ఆమ్ ఏ బిషప్, విత్ యూ ఐ ఆమ్ ఏ క్రిస్టియన్. నిజమైన కాపరి అందరి సేవకుడై ఉంటాడు. ద షెపర్డ్ ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ ఆల్. మంచి కాపరిగా నేను నాకు ఇచ్చినటువంటి గురుతర బాధ్యతను సక్రమంగా నెరవేర్చటంలో నా కోసం ప్రార్థించమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. సంఘములో ఉన్నటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన వరంగల్ పీఠం ప్రార్థనలో బలంగా ఉండాలి, స్వార్థ ప్రకటనలో ధైర్యంగా మనం ముందుకు సాగాలి, పేదలలో క్రీస్తును దర్శించాలి, సంఘ జీవనములో ఐక్యతగా సాక్ష్యంగా నిలవాలి. ఇదే నా సంకల్పం, ఇదే నా ప్రార్థన, ఇదే నా విన్నపం. కాబట్టి నా కోసం, మన వరంగల్ మేతరాసనం కోసం ప్రార్థించమని మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ కోరుతున్నాను. ఫాతిమా మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మన